సార్ వలసలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు పెట్టుకునే వాళ్ళు కానివ్వండి, పెట్టుబడిదారులు కానివ్వండి, ఫార్మా ఇండస్ట్రీస్ కానివ్వండి, రైతులు మానేసి వాచ్మెన్లుగా కానివ్వండి, ఇక్కడ చదివిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కానివ్వండి, వలసపోతుంది హైదరాబాద్. ఈ రోజుకి వలసపోతుంది హైదరాబాద్. హైదరాబాద్ మీద పడి ఏడవకుండా మన యొక్క పచ్చదనం మీద పడి ఏడుస్తున్నారంట. ఏం మాటలు సార్ ఇవి? దీనిని మళ్ళీ వీళ్ళు అక్కడ పార్టీ ఉంది, ఇక్కడ పార్టీ ఉంది, ఎన్నిసార్లు పోటీ చేశారు, ఎన్నిసార్లు గెలిచారు? పార్టీ ఉండడమే ఉంది, అనేక రకాల వందల పార్టీలు ఉన్నాయి. వందల పార్టీలు ఉన్నా కనీసం డిపాజిట్ రావాలిగా. ఏ పార్టీకైనా పోటీ చేస్తే తెలంగాణలో డిపాజిట్ వచ్చిందా? కూకట్పల్లిలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అనేటువంటి అభ్యర్థికి 40,000 ఓట్లు కలిస్తే, ఎంతమందితో కలిస్తే? ఏం మాటలు సార్ అవి? బీజేపీ జనసేన పోటీ చేశారు 2023 ఎన్నికల్లో. ఇక్కడ అదే చెప్తున్నాను కదా, ఎంతమందితో కలిస్తే. ఇప్పుడు లాయర్ గారు కొన్ని విషయాలు తెలియనట్లున్నది. అలయన్స్ అనేది వినండి గత ప్రభుత్వాలు తీసుకుంటే అన్ని, ఇప్పుడు దేశ రాజకీయాలు చూసుకుంటే ఏ ఒక్క పార్టీ కాదండి అలయన్స్ గెలుస్తున్నాయి, అలయన్స్ చేస్తున్నారు. సురేష్ రెడ్డి గారు తీసుకురాకుండా, తెలంగాణ ప్రస్తావన తీసుకురాకుండా మాట్లాడినట్లయితే ఇక్కడ అసలు టాపికే లేదు. తెలంగాణ అనే మాట అతని నోట్లో నుంచే రాలేదా? అది చెప్పండి. సరే, ఇక అంశం పక్కన పెట్టేద్దాం. రాజధాని, మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దోపిడీ జరుగుతుందని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి ఏం చెప్తారు మీరు, అడ్వకేట్ గారు? కదా బ్రహ్మనాయుడు గారు 4,500 అని చెప్పేసి వాళ్ళు రేట్ అంటున్నారు, 11,000 రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. దీనికి సంబంధించి ఏం జరుగుతుంది? ఆ వేరియేషన్ బిట్వీన్ 4,000 and 11,000 ఆర్ 8,000 బ్యాలెన్స్ ఎవరు భర్తీ చేస్తారు? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ హైవేస్ ఇంక్లూడింగ్ లైటింగ్, బోర్డింగ్, సెన్సార్స్ అన్ని కలిపి ఒక 10 కోట్లు 20 కోట్ల మధ్య రూపాయలు అయిపోతుంటే 100 కోట్లు అవుతుంది. ఒక్కొక్క చోట 1 కిలోమీటర్కి 117 కోట్లు, 50 కోట్లు పైచిలకు అవుతుందని చెప్పేసి అంటున్నారు. మేబీ అయితే అయి ఉండొచ్చు. ఎందుకనంటే స్వతహాగా మేమందరం మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే, అమరావతి అనేది ఇట్స్ ఎ ప్యాడీ ఫీల్డ్స్ ఉన్నటువంటి ల్యాండ్. దీన్ని కన్వర్ట్ చేసి చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా బయట జరిగేటువంటి ఖర్చు కన్నా, అంటే విజయవాడలో ఈరోజు రెసిడెన్షియల్గా 4,000 నుంచి 8,000 రూపాయలు అవుతుంది, ఇంక్లూడింగ్ ల్యాండ్తో కలిపి. కానీ అమరావతిలో అయ్యేటువంటి కాస్ట్ ఎంత అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు, అందరూ చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ దోపిడీ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది అనేది అప్రస్తుతం. ఖచ్చితంగా అమరావతిలో కన్స్ట్రక్షన్ కాస్ట్ కంపారిటివ్ విత్ అదర్ సిటీస్ అమరావతిలో ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే మరొక అంశం, హైటెక్ సిటీ నిర్మాణానికి సంబంధించి శేఖర్ రెడ్డి గారు ఫోటో చూపించారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఫోటో. మరి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున హైదరాబాదులో ఐటీ రంగాన్ని డెవలప్ చేశారని చెప్పేసి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు వీరు మాట్లాడినటువంటి అంశాన్ని, వాస్తవమైనటువంటి అంశాన్ని కంపేర్ చేసి ఏం చెప్తారు? అంటే ఒక శిలాఫలకం వేస్తే సరిపోతుందా? దానికోసం ఎంత టైం వర్క్ చేయాలి? దాదాపు 24 గంటల్లో చంద్రబాబు గారు 20 గంటలు పనిచేసి ఆయన. ఎందుకండి చంద్రబాబు నాయుడు గారిని కించపరుస్తున్నారు మీరు? 24 గంటలు 20 గంటలు ఎవరైనా పని చేయగలరా? ఎందుకు చేయరు? ఒక నిమిషం, వాళ్ళు 24 గంటలు 20 గంటలు కాదు. వెంకటేష్ గారు ఆగండి సార్, చేసిందని చేసినట్టు ఒప్పుకోవాలి, చెయ్యిందని క్వశ్చన్ చేయాలి. శేఖర్ రెడ్డి గారు ఆయన ఆ 2 గంటలు మాత్రం ఎందుకు వదిలేసాడో బ్రహ్మనాయుడు గారే చెప్పాలి. ఎందుకంటే ఆయన పడుకున్నప్పుడు కూడా ఆయన ఆలోచనలు ఈ రాష్ట్ర యొక్క అభివృద్ధి ఎటువైపు వెళ్ళాలి అనే దాని మీద ఆలోచిస్తే అని చెప్పేసి ఒకసారి చెప్పినటువంటి సందర్భం. కాబట్టి బ్రహ్మనాయుడు గారు మీరు అన్నది, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు చూపించినటువంటి ఫోటో అబద్ధం అని చెప్పేసి అని అంటున్నారా, లేకపోతే జనార్దన్ రెడ్డి గారు శిలాఫలకం వేసి వదిలేశారు అంటున్నారా? నేను అంటే ఈ సందర్భంగా సమయం కూడా తక్కువ ఉంది, నెక్స్ట్ కంక్లూజన్ తీసుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి, లేదా మీరే మాట్లాడుకోండి, అందరూ వెళ్ళిపోతారు. చెప్తున్నారేమో సోషల్ మీడియాలో కేసులు మీ మీద పెట్టాలని చెప్పేసి నేను కూడా వెతికాను, అదే ఫోటో వచ్చింది, జనార్దన్ రెడ్డి గారు ఇనాగ్రేటెడ్. ఓకే, నేను ఒక అంశం చెప్తాను వినండి సార్. 15 సంవత్సరాల క్రితం మా ఊరిలో మంచినీటి కుళాయిల కోసం శిలాఫలకం వేశారు. శిలాఫలకం అలాగే ఉంది, మా ఊరికి మంచినీళ్లు రాలేదు, ప్రతి ఇంటికి ట్యాప్ వేసి వాటర్ ఇస్తామన్నారు. మీ ఊరు చంద్రబాబు నాయుడు గారు ఏలినటువంటి ఈ రాష్ట్రంలో ఎక్కువ టర్మ్ ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఊరు లేదనుకుంటా. అయితే ఎందుకంటే మీ ఊర్లో వేసింది, మీ ఊర్లో శిలాఫలకం మీద ఆయనకి చిన్న చూపు ఉందంటారా? అంటే నేనేమంటున్నానంటే శిలాఫలకం వేయగానే సరికాదు కదా, శిలాఫలకం వేసేస్తే అయిపోతుందండి. మీ ఊరు మీద ఎందుకంత సవతి ప్రేమ అని అంటున్నాను చంద్రబాబు నాయుడు గారు. సరే అంశం